4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, దాంతోపాటు హనుమాన్ సినిమాని నేను రిలీజు ఆపాలి అని చెప్పానని రాశారు. ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని నన్ను పిలిచి నేను సినిమా ఆపాలని అడిగానా? సినిమా 14వ తారీఖు రిలీజ్ చేసేయండి అని చెప్పాను. 12 మహేష్ బాబు సినిమా ఉంది కాబట్టి 14th చేస్తే మీ సినిమాకు ఉపయోగం, మీ సినిమాకు నంబర్ ఆఫ్ థియేటర్స్ దొరుకుతాయని చెప్పాను. పండగ రోజున, సంక్రాంతి పండగ రోజున సినిమాలు చూడటం అనేది మనకు ఆనవాయితీ. ఒక్క సినిమా కాదు, 2 సినిమాలు కాదు, 3 సినిమాలు కాదు, 4 సినిమాలు వచ్చినా సినిమాలు చూస్తారు. ఈసారి పండక్కి కిష్టయ్య వస్తున్నాడు, బాక్స్ ఆఫీస్ కొడుతున్నాడు. సో నేను చిరంజీవి గారు మాట్లాడుతూ వారు ఎంత బాగా చెప్పారు. దిల్ రాజుకు తెలుసు దేనికి ఎలా ఏం చెయ్యాలి అని, ఈజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అని. కానీ ఈరోజు కొందరు వెబ్సైట్లలో చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని ఇంకొకలాగా టర్న్ చేసి రాశారు. అవి 2 ప్రముఖ వెబ్సైట్లే. అంటే మీరు నా పైన ఏదో రాసి మీ వెబ్సైట్ ఇంపార్టెన్స్ని పెంచుకోవడానికి వేరే వాళ్ళని ఎందుకు వాడుకుంటున్నారు? మీకు ఇది అవసరమా? అంటే దిల్ రాజు ఏం రియాక్ట్ అవ్వడు, సాఫ్ట్గా వెళ్తాడు అనుకుంటున్నారా? తాట తీస్తా. అందరికీ నమస్కారం. అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. నేను సినిమా గురించి చెప్పే ముందు ఫస్ట్ తెలుగు ప్రేక్షకుల గురించి, తెలుగు ఫిలిం ప్రేక్షకుల గురించి ఒకసారి మాట్లాడాలి. మీరందరూ ఒక్క 2 నిమిషాలు క్వైట్గా ఉంటే, 2 నిమిషాలు క్వైట్గా ఉంటే మాట్లాడతా. ఓకే, థ్యాంక్ యూ. మనకి సంక్రాంతి అంటే సినిమా పండుగ. ఎప్పుడో టీవీలు వచ్చాయి, టీవీలు వచ్చినగానే సినిమాలు అయిపోయాయి, ఎవరు సినిమాలు చూడరు అన్నారు. దాని తర్వాత ఫోన్లు వచ్చాయి, సినిమాలు చూడరు. డిజిటల్ వచ్చింది, సినిమాలు చూడరు. వీడియోలు వచ్చాయి, డివిడీలు వచ్చాయి, సినిమాలు చూడరు అన్నారు. సినిమాలు చూస్తూనే ఉన్నారు. ఈ మధ్యన ఓటీటీ అనేది ఒకటి వచ్చింది, సినిమాలు చూస్తూనే ఉన్నారు. దాని తర్వాత అది కాదండి, కోవిడ్ వచ్చింది, కోవిడ్ తర్వాత కూడా సినిమాలు చూస్తూనే ఉన్నారు. పండగ రోజున, సంక్రాంతి పండగ రోజున సినిమాలు చూడటం అనేది మనకు ఆనవాయితీ. ఒక్క సినిమా కాదు, 2 సినిమాలు కాదు, 3 సినిమాలు కాదు, 4 సినిమాలు వచ్చినా సినిమాలు చూస్తారు. ఇది మన తెలుగు వారికి సంక్రాంతి అంటే సినిమా పండుగ. ఇలాగే ఈ సంక్రాంతికి వచ్చే 4 సినిమాలు వస్తున్నాయి. ముందుగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహేష్ బాబు, ఫిలిం ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ గుంటూరు కారం. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్గా చూశాను తేజ. ఇప్పుడు ఒక హీరో అయ్యి హనుమాన్ అనే సినిమాతో వస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అలాగే మా వెంకీ 75 సినిమాలు పూర్తి చేసుకుని సైంధవ్ అనే సినిమాతో వస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మేమిప్పుడు నా సామిరంగా మీ ముందుకు వస్తున్నాం. మీకు మేమిచ్చే సినిమా నచ్చితే మీరు ఎంత ఆదరిస్తారో 2 పండగలు చూశాను. అలా మీకు సినిమా నచ్చుతుందని ఈ పండగ కూడా అలాగే ఆదరిస్తానని నా సామిరంగా. చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నాను. ఎందుకు అని సాఫ్ట్గా వెళ్దామని. సంబంధం లేకుండా పోనీ ఆ ప్రొడ్యూసర్ వచ్చి మీ దగ్గర ఏమన్నా మాట్లాడా? మీకు అంత దమ్ముంటే ఆ ప్రొడ్యూసర్ని నన్ను స్టేజ్పై పిలిచి కూర్చోబెట్టి క్వశ్చన్స్ వేయండి. ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్నే టార్గెట్ చేయాలి? ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు కదా, 95% నన్ను ఇష్టపడతారు, 5% ఇష్టపడతారా? అది ఇష్టపడరా వాళ్ళ ఇష్టం. ఒక మనిషిగా నేను అందరినీ సాటిస్ఫై చేయలేను. సాటిస్ఫై చేస్తున్నాను కాబట్టి ఇండస్ట్రీలో నాకు ఈరోజు ఇంత మంచి పేరుంది. మీ అందరికీ తెలుసు, దిల్ రాజు అంటే ఒక బ్రాండ్ బిల్డ్ చేశా. వ్యాపార పరంగా వచ్చే కొన్ని కాంట్రవర్షియల్స్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని ప్రతి సంక్రాంతికి మీ వెబ్సైట్లు, మీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్నిటికి వాడుకుంటున్నారు. అది 100% తప్పు. మొన్న జరిగిన ఈ సంక్రాంతి రిలీజ్ల గురించి ఛాంబర్లో మీటింగ్ పెట్టి ఛాంబర్ ద్వారా డీల్ చేసి రవితేజ గారిని కన్విన్స్ చేసి ఒక సినిమాని సంక్రాంతి నుంచి జరిపాం. అది ఎంత కష్టం అది మాకు తెలుసు. తర్వాత ఉన్న 4 సినిమాలు మళ్ళీ ఎవడో రాశాడు, దిల్ రాజు గారు ఏదో తమిళ సినిమా రిలీజ్ చేస్తున్నాడని. ఎవడు చెప్పాడురా నీకు నేను రిలీజ్ చేస్తున్నానని? ఎవడు చెప్పాడు? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? నేను చేస్తున్నానని ఉందా? ఆ తమిళ సినిమాను కూడా రిలీజ్ పోస్ట్పోన్ చేయించింది నేను.
తెలుగులో రిలీజ్ వద్దు అని. మీకు తెలియని న్యూస్లు రాసుకుంటూ ఎందుకు వాడుకుంటున్నారు? ఇందాక నేను అన్నాను కదా, తాట తీస్తాను. ఈజీగా తీసుకోవద్దు. నా పైన ఏదైనా రాస్తే, తప్పుడు రాతలు రాస్తే, మీకు తెలియకుండా కాంట్రవర్షియల్ చేస్తే ఈ రోజు నుంచి నేను ఊరుకోను. ఇన్ని రోజులు నడిచిపోయింది, అది గుర్తుపెట్టుకోండి. 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, దాంతోపాటు హనుమాన్ సినిమాని నేను రిలీజు ఆపాలి అని చెప్పానని రాశారు. ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని నన్ను పిలిచి నేను సినిమా ఆపాలని అడిగానా? సినిమా 14వ తారీఖు రిలీజ్ చేసేయండి అని చెప్పాను. 12 మహేష్ బాబు సినిమా ఉంది కాబట్టి 14th చేస్తే మీ సినిమాకు ఉపయోగం, మీ సినిమాకు నంబర్ ఆఫ్ థియేటర్స్ దొరుకుతాయని చెప్పాను. కానీ దాన్ని ఇంకొక విధంగా మార్చి రాశారు. చిరంజీవి గారు మాట్లాడింది ఇంకొకలాగా కన్వర్ట్ చేసి రాస్తున్నారు. మీకు కావాల్సిన దాన్ని హైలైట్ చేయకండి. నెగిటివ్ వైబ్స్ ఉండకుండా పాజిటివ్గా బతుకుతే బాగుంటుంది. నెగిటివ్గా బ్రతకడం ఇంపార్టెంట్ కాదు. అందరం పోయేవాళ్ళమే, ఇక్కడ ఉండటానికి రాలా. నెగిటివ్ ఎందుకు? నెగిటివ్ వైబ్స్ ఎందుకు? మీ వెబ్సైట్లు, మీ ఛానల్స్ ఇంప్రూవ్ అవ్వాలని నెగిటివ్ వైబ్స్ని తీసుకొస్తారా? ఈరోజు హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, తమిళ్లో రిలీజ్ అవుతుంది, కన్నడలో రిలీజ్ అవుతుంది, హిందీలో రిలీజ్ అవుతుంది. ఎక్కడ థియేటర్ లేవా? దొరకట్లేదా? మీకు తెలియని విషయం ఏంటంటే నైజాములో 7-8 సెంటర్లలో మహేష్ బాబు సినిమా, హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుంది. వెంకటేష్ గారి సినిమాకి, నాగార్జున గారి సినిమాకి థియేటర్ లేదు. మీకు తెలుసా అది? చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, దే ఆర్ నాట్ ఎ స్మాల్ హీరోస్. 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా ఉన్న ఇమేజ్ ఉన్న వాళ్ళకు కూడా థియేటర్ లేవు. ఇవి మీకు కనిపించవు. ఎంతసేపు వాళ్ళకు రావాల్సిన మైలేజ్ గురించి ప్రయత్నం చేస్తూ, సో ఈరోజు కొన్ని కోట్లు ఖర్చు పెడితే రాని ప్రమోషన్ని హనుమాన్ సినిమాకు వచ్చింది. గుడ్, చిన్న సినిమా సూపర్ హిట్గా అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న దాంట్లో నేను ఒకరిని. ఎందుకంటే సినిమా ఆడితేనే గ్లోబల్గా పెరుగుతాం. మన చేతిలో ఉండదు, మనం కష్టపడి సినిమా తీస్తాం. ఇవి తెలియకుండా మీ పిచ్చి రాతలతోని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ 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 చెప్తున్నా, నా గురించి ఎక్కడన్నా తప్పుగా నా పేరు పెట్టి రాస్తే తాట తీస్తా. దీంట్లో తేడా లేదు. నిజాయితీగా మీకు ఏదైనా న్యూస్ ఉంది రండి, 24 hours అవైలబుల్. మీకు ఏదైనా న్యూస్ కావాలి, సార్ ఇలా ఉంది, ఇదేంటని అడగండి, నేను సమాధానం ఇస్తాను. నా పిఆర్ వాళ్ళు కూడా మాట్లాడారు డైరెక్ట్. ఎప్పుడైనా మీ మీడియా వాళ్ళందరికీ తెలుసు ఐఎమ్ అవైలబుల్ ఎనీ టైం. మీ మెసేజ్లకు నేను రిప్లై ఇస్తాను, మీ ఫోన్ కాల్స్కి నేను రిప్లై ఇస్తాను. చెప్పండి మీ మీడియా వాళ్ళందరూ, ఎప్పుడన్నా నేను లేనా? అవైలబుల్ లేనా? దేనికి? మీ మైలేజ్ కోసం నన్ను వాడితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తాట తీస్తా. గుర్తుపెట్టుకోండి. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.